వెల్కమ్ టు బుజ్జి లిటిల్ స్టార్స్. సరదాగా కాసేపు నవ్వుకుందాం, తమాషాగా ఉంటుంది, ఓకేనా? బంధువులు చింతామణి, వరాహాలరావు భార్యాభర్తలు ఇద్దరు ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది. వరాహాలరావుని ఆట పట్టించుకున్న చింతామణి, ఏమండి మీ బంధువు వస్తుంది, పలకరించండి అంది నవ్వుతూ. వరాహాలరావు, నమస్తే. నమస్తే అత్తగారు, బాగున్నారా? నేను మీ అమ్మాయి ఈవినింగ్ వాకింగ్కి బయలుదేరామండి అని పలకరించాడు వరాలరావు. ఫస్ట్ నైట్. దోమకు చీమకి పెళ్ళయింది. ఫస్ట్ నైట్ రోజున దోమ బయట కూర్చున్నది. ఆ దారంతా వెళ్ళే ఏనుగు, ఏంటి కొత్తగా పెళ్లి చేసుకొని బయట కూర్చున్నావు అని అడిగారు. చేసుకొని బయట కూర్చున్నావేంటి? దోమ, దొంగముండ ఆల్అవుట్ ఆన్ చేసి పడుకుంది సార్. ఏం చేయాలి పాపం, దాని కష్టాలు. శాంపుల్. చింతామణి అప్పారావుతో, ఏమండి శాంపుల్ అంటే ఏమిటి? అప్పారావు, పెళ్లి చూపుల్లో నువ్వు చూపిన చూపు వినయం లాంటిది శాంపుల్ అంటే అని అప్పారావు చింతామణితో అన్నారు. ఎలా ఉన్నాయండి జోక్స్? నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకొని కమెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. పగ. అమ్ములు వాళ్ళ నాన్న వెంకటప్పతో, అమ్ములు, మన కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన ఆ చంటిగాడిని చంపి పగ తీర్చుకుంటానా? పిడికిలి బిగించి శపథం చేసింది అమ్ములు వాళ్ళ నాన్నతో. వెంకటప్ప, ఒకేసారి చంపకు, పెళ్లి చేసుకో, ప్రతిక్షణం కుళ్ళి కుళ్ళి చావాలి వాడు, చెప్పాడు వాళ్ళ నాన్న. అంటే పెళ్లి చేసుకుంటే భార్య భర్తని ప్రతిక్షణం చంపుతుందని అప్పారావు లాగా వెంకటప్ప కూడా తన కూతురు అమ్ములతో ఇలా అన్నాడు. ఎలా ఉందండి జోక్? నచ్చిందా? కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ బంగారం. బంటి చంటి. బంటి చంటితో అన్నాడు, పెళ్లి చూపులకు వెళ్తే తన్ని పంపించారా చంటి. ఎందుకు? బంటి, ఆ అమ్మాయి మా అమ్మాయి బంగారం అన్నారురా, అయితే తాకట్టు పెట్టుకోవచ్చా అని అడిగానంతే. అంటే ఆ అమ్మాయి మంచిదని చెప్తే తను బంగారం అనే పదం వాడడం వల్ల ఈ చంటితో బంటి అమ్మాయిని తాకట్టు పెడతానని అన్నాడు. నిద్ర. సరస్సు డాక్టర్తో, మా వారు రాత్రి నిద్రపోకుండా ఒకటే మాట్లాడుతున్నారండి. డాక్టర్, మీ వారికి పగలు మాట్లాడే అవకాశం ఇవ్వమ్మా. అంటే తను పాపం పగలు మాట్లాడేదానికి ఛాన్స్ ఇవ్వట్లేదు తన భార్య, అందువల్ల నైట్ మాట్లాడుతున్నాడనమాట. సో అందుకే డాక్టర్ తను పగలు మాట్లాడాలంటే నువ్వు ఛాన్స్ ఇవ్వని చెప్పాడు. ఎలా ఉందండి జోక్? నచ్చిందా? మరి కమెంట్ చేయండి. టీచర్. సతీ సావిత్రి కథలో నువ్వు తెలుసుకున్నది ఏమిటి చెప్పరా? స్టూడెంట్. భార్య నుండి భర్తను ఆ యముడు కూడా కాపాడలేడని. అంటే యముడు కూడా ఒక్కసారి పెళ్ళైతే భార్య నుండి భర్తని యముడు కూడా విడదీయలేడు అన్నమాట. తాళం. ఏమండి నేను పాడతాను, మీరు తాళం వేస్తారా? ఓ అలాగే, మొదలెట్టు అని ఆవిడ పాట అందుకోగానే లేచి గది బయట తాళం వేసి వెళ్ళిపోయాడు భర్త. అంటే ఆమె పాడిన పాట ఎలా ఉందని మీకు అర్థమైందనుకుంటా. సో అక్కడ ఉండలేక తను తాళం వేసుకొని ఇదే ఛాన్స్ అని పాపం ఆ భర్త వెళ్ళిపోయాడు తను స్టార్ట్ చేసిన వెంటనే. ఇలాంటి మరిన్ని జోక్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కమెంట్ చేయండి. పెద్దరికం. తల్లి అట్లు వేస్తుంటే చంటి వచ్చి అడిగింది అమ్మని. చంటి, అమ్మ మొదటి అట్టు నాకే వేయి. అమ్మ, మొదటి అట్టు ఎప్పుడు నాన్నగారికి పెట్టాలమ్మా, ఇంటికి పెద్దవారు కదా. నాన్న, పెద్దరికమా పాడా, మొదట అట్టు సరిగా వచ్చి చావదుగా, అందుకని నాకే వేస్తుంది మీ అమ్మ. చూసారా, తను వేసే అట్టు బాగలేకపోతే పిల్లలకు పెట్టుకున్న తను తినగన్న నాకు పెడుతుంది. ఏం చేద్దాం, తినక తప్పదు, తినకపోతే అలాగే ఉండాల్సి వస్తుంది.
సో పెద్దరికం మాటతో తను నన్ను ఎలా యూస్ చేసుకుంటుందో చూసారా అండి? నచ్చిందా జోకు? బ్రహ్మచారి రాము సోము. రాము బ్రహ్మచారికి మరియు పెళ్ళైన వాడికి తేడా ఏమిటి అని సోముని అడిగాడు రాము. సోము బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడు, పెళ్ళైన వాడు ఏది పెడితే అదే తింటాడు. అదే డిఫరెన్స్. ఎలా ఉన్నాయండి జోక్స్? నచ్చాయా? మరి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.